కూడా హైకోర్టులో ఓడిపోతున్నాం మనం. జెన్యూన్ కేసులు, జెన్యూన్ కాకపోతే అది వేరు, జెన్యూన్ కేసులు కూడా ఓడిపోతున్నాం. కారణం ఏంటి? మీ లైజైన్ ఆఫీసర్ కొల్యూడ్ అవుతున్నాడా? అక్కడ మన ప్రభుత్వం లాయర్స్ పనిచేయట్లేదా ఏంటనేది ఒకసారి వెరిఫై చేస్తే జెన్యూన్కి వస్తుంది. తప్పకుండా రివ్యూ చేస్తాం అధ్యక్ష. ఏదైనా సభ్యులు ఏదైనా ఇక్కడ పర్టికులర్ ఒక ఇష్యూ ఉంటే తమరి ద్వారా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అలాంటి తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోబోతుంది అధ్యక్ష. గతంలో కూడా తమరు చెప్పినట్టుగా ఎవరైనా తప్పులు చేసినట్టు మనకు ప్రూవ్ అయినప్పుడు మనం యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. డెఫినెట్లీ విల్ డూ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1243 మినిస్టర్ గారు, శ్రీనివాస్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏఎన్బి ప్రశ్నకు సమాధానం అవునండి. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర పరిశ్రమల కోసం తయారీ రంగం వ్యవస్థని బలోపేతం చేయడానికి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర పరిశ్రమల పార్కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ చొరవలో భాగంగా ఇప్పటివరకు 100 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర పరిశ్రమలు లేదా బహుళ అంతస్తుల కర్మాగార సదుపాయాల శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం జరిగింది. మిగిలిన 75 నియోజకవర్గాల్లో భూమి గుర్తింపు లేదా సేకరణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కోనసీమ ప్రాంతంలో సహా కొన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు